ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా. మానవత్వానికి నిలువెత్తు రూపం డాక్టర్ అరుణ్ కుమార్ మోహంతి గారు. 1. విశాఖపట్నం వేదికగా దశాబ్దాలుగా నిరుపేదలకు అండగా నిలుస్తున్న మహనీయులు డాక్టర్ అరుణ్ కుమార్ మోహంతి గారు. 2. ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఆయన చేస్తున్న సేవలు వర్ణనాతీతం. 3. కులమతాలకు అతీతంగా కేవలం మానవత్వమే పరమావధిగా సాగుతున్న వీరి ప్రస్థానం స్ఫూర్తిదాయకం. 4. నేడు విశాఖలో 600 మంది దివ్యాంగుల ముఖాల్లో ఆయన చిరునవ్వులు నింపారు. 5. చదువుకుంటున్న విద్యార్థులకు కాలేజీ బ్యాగులు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేసి వారిని ప్రోత్సహించారు. 6. సేవే పరమార్థం అని నమ్మి 70 ఏళ్లకు పైగా ఈ సంస్థ ద్వారా లక్షలాది మందికి అండగా ఉంటున్నారు. 7. ముఖ్యంగా శారీరక వికలాంగుల పట్ల ఆయన చూపే ఆదరణ, ప్రేమ ఎంతో గొప్పది. 8. కుష్టు వ్యాధిగ్రస్తుల లెప్రోసీ కోసం ప్రత్యేక కాలనీలను ఏర్పాటు చేసి వారికి పునరావాసం కల్పిస్తున్నారు. 9. సమాజం వెలివేసిన వారికి అండగా నిలబడి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. 10. రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి అత్యాధునిక హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. 11. నిరుపేదల కోసం ఉచితంగా వైద్య సేవలు అందించడం మోహంతి గారి దాతృత్వానికి నిదర్శనం. 12. టీబీ వ్యాధితో బాధపడే వారి కోసం ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. 13. వందలాది మంది నర్సింగ్ విద్యార్థులకు ఉపాధి కల్పించేలా నర్సింగ్ హోమ్స్ నిర్వహిస్తున్నారు. 14. పేద పిల్లల భవిష్యత్తు కోసం అనేక ఉచిత పాఠశాలలను, ఫ్రీ స్కూల్స్ నడుపుతున్నారు. 15. అక్షరం ఆయుధం అని నమ్మి వేలాది మందికి ఉచిత విద్యను అందిస్తున్నారు. 16. వీధి బాలల, స్ట్రీట్ చిల్డ్రన్ పట్ల ఆయనకు ఉన్న ప్రేమ వెలకట్టలేనిది. 17. అనాథ పిల్లలకు ఉచిత ఆశ్రయం కల్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు. 18. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేస్తూ ఆకలి లేని సమాజం కోసం కృషి చేస్తున్నారు. 19. నిరుపేదలకు ఉచితంగా బట్టలు పంపిణీ చేస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారు. 20. మోహంతి గారి నాయకత్వంలో ఏఎంజీ సంస్థ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆపన్న హస్తం అందిస్తోంది. 21. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణ సహాయం అందించడంలో వీరు ముందుంటారు. 22. మహిళా సాధికారత కోసం కుట్టు శిక్షణ వంటి ఉపాధి మార్గాలను చూపిస్తున్నారు. 23. గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్య మరియు విద్యా సేవలను విస్తరించారు. 24. వృద్ధులకు ఆసరాగా ఉంటూ వారికి కావాల్సిన కనీస అవసరాలను తీరుస్తున్నారు. 25. మోహంతి గారి నిరంతర కృషి వల్ల ఎందరో పేదలు నేడు సమాజంలో గౌరవంగా బతుకుతున్నారు. 26. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం మరియు అనేక సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి. చాలా సంతోషం. ఎందుకంటే సాధారణంగా ఒక సంస్థలో క్రిస్మస్ జరిగితే ఆ సంస్థలో ఉన్న వాళ్ళనే పిలుస్తున్నాం కదా. కానీ మీరందరూ బయటికి వెళ్ళిపోయారు, సెటిల్ అయిపోయారు, మీ కుటుంబాలు చూసుకుంటున్నారు, ఉద్యోగాలు చూసుకుంటున్నారు, మీ వ్యాపారాలు చూసుకుంటారు, ఏదో చూసుకుంటున్నారు. కానీ క్వీనీ గారు వినాక ఆమె అందరినీ పిలిచి ఒకసారి క్రిస్మస్ చేద్దామని చెప్పింది. సరే అని క్రిస్మస్ చేస్తుంది. దేవుడికి స్తోత్రం. దేవుడు ప్రేమ కనిపిస్తుంది. జాన్ డేవిడ్ అయ్య గారు వీనాకలో కనిపిస్తారు. అవునా? ఆమెలో జాన్ డేవిడ్ అయ్య గారు కనిపిస్తారు, ఆయన ప్రేమ కనిపిస్తుంది. అంతా నువ్వు ఎందుకు చెప్తున్నానంటే జాన్ డేవిడ్ అయ్య గారి తాలూకు చరిత్ర అందరికీ తెలుసు కదా. అందరికీ తెలుసు. ఆయన ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు బాంబేలో మీటింగ్ ఒకసారి జరుగుతుందట. జరుగుతుంటే ఆయన మోటార్ సైకిల్ పాడైపోతే చూసుకొని అక్కడికి వస్తే వెళ్ళారు. ఏమంటే ఇంకొక లోకమంది సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం. ఇది ఆయన బాగా ఎఫెక్ట్ అయింది. బాగా ఎఫెక్ట్ అయిన తర్వాత దాన్ని ఏంటి అని ఆయన ధ్యానించడం మొదలుపెట్టి చేసిన తర్వాత ఆయనకి అనిపించింది, మనకి దేవుడి రాజ్యం కంటే భూమిలో జీవించడం పెద్ద ఇంపార్టెంట్ కాదు. మనం సరే దేవుడు ఉంచినంత కాలం మనం భూమి మీద ఉంటాం, కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం?
దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడి గట్టిగా బ్రతకాలి. దేవుడి గట్టిగా బ్రతికితే దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి గట్టిగా బ్రతకపోతే దేవుడి దగ్గర తీసుకుంటాడు. మనం తీసుకుంటాం. మనకి నచ్చినట్టు మన పిల్లలు ఉంటే సరే నా కొడుకు సంతోషంగా చెప్తాం, కూతురని చెప్తాం. లేకపోతే పుట్టారు కానీ చెడిపోయాడు, వాడైపోయాడు, ఇలా తిరిగిసేటాలని అని చెప్తాం. అది సంగతి. అందుకని ఆయన ఉద్యోగం మానేసి సేవ చేయడం మొదలుపెట్టారు. సేవ చేస్తూ అలాగొచ్చి డబ్బులు ఉన్నాయనేసి ఆయన సేవ చేయలేదు, అప్పుడు సహాయం చేయలేదు. దేవుడు క్రిస్మస్ కానుకగా ఆయన ప్రియ కుమారుడిని మనకి ఇచ్చేశాడు. ఈ యేసు ప్రభు కూడాను తను తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మానవుడిగా జన్మించి ఒక సామాన్యమైన ఒక వ్యక్తునిగా తను చేసుకున్నాడు అన్న వాక్యం కూడా ఆయన బాధపడుతున్నాడు. దేవుడే సమస్తాన్ని విడిచిపెట్టాడు, నాకేముంది అని అప్పటి నుంచి ఆయన సహాయం చేయడం అన్నది అలవాటు చేసుకున్నారు. అందుకే ఆయన డబ్బులు ఉన్నప్పుడు చేసేవారు, డబ్బులు లేనప్పుడు చేసేవారు. ఆయన డాక్టర్ సత్యవేదంగా చేసుకున్నారు కదా, వింటుంటారు. ఏంటంటే ఆయనకి ఉద్యోగం లేదు, డబ్బులు రావు. డాక్టర్ అమ్మగారు ఏదో కొంచెం రూపాయలకి తీసుకొని ట్రీట్మెంట్ చేసేవారు. ఆమె ఇచ్చేవాడు డబ్బులు కొంచెం. సరే పీజీకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒక 5 10 ఎవరు ఇచ్చేవారు. ఈయన ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసేవారు. అందరికీ ఖర్చు పెట్టమంటే పక్కన వాడికి ఎవరు నాకు లేకపోతే కప్పుకి ఒక 5 రూపాయలు ఇచ్చేసి, లేకపోతే ఇంకో 10 రూపాయలు ఇచ్చేసి అలాగే చేసేవాడు. ఈ దేవుడు ఇవన్నీ కూడా లెక్కలు తీసుకున్నాడు. లెక్క తీసుకొని మొత్తానికి ఒక ఆయన అన్నది కదా, ఒక మంచి నేలను పాత్ర పెట్టిన విత్తనం 30 దింతులు 60 దింతులు 100 ఫలిస్తాడని ఆ విధంగా ఆయన చేసిన పనికి దేవుడు అలాగా 30 దింతులు 60 దింతులు 100 దింతులుగా ఆయన వృద్ధి చేసి అభివృద్ధి చేసి ఇచ్చాడు. దాన్ని బట్టి జాన్ డేవిడ్ అయ్య గారు ఇంకా గొప్ప కార్యాలు చేశారు. దాంట్లో మీరందరూ కూడా భాగస్తులు కదా. మీలో చాలా మంది పెద్దవాళ్ళే కనిపిస్తున్నారు. జాన్ డేవిడ్ అయ్య గారిని చూసిన వాళ్ళు ఉన్నారు. ఈ జాన్ డేవిడ్ అయ్య గారి తాలూకు లైఫే నిదర్శనం. ఆయన లైఫే నిదర్శనం. ఆయన ఫస్ట్ టైం అమెరికా వెళ్తున్నప్పుడు ఆయన అనుకున్నారు, ఫ్లైట్లో ఏరోప్లేన్లో కూర్చొని ఏంటి, నేను ఫ్లైట్లో కూర్చొని ఇప్పుడు అమెరికా వెళ్తున్నాను, అవకాశాలు ఉన్నాయి. కానీ అప్పుడు చాలా తక్కువ కదా. అయినా సరే దేవుడు తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆయన ద్వారా గొప్ప కార్యాలు చేయాలి, మన ద్వారా కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే మనం ఇప్పుడు ఇంకా చదివిన వచనాల్లో ఏంటంటే, వెళ్ళి ఎవరికి చెప్పింది దూత, గొర్రెల కాపర్లకి. వాళ్ళకి ఎప్పుడు చెప్పింది, వాళ్ళు పని చేసుకుంటున్నప్పుడు. అదిగితే మళ్ళీ ఆశ్చర్యం వేస్తుంది. ఆ 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా, రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా. సాధారణంగా గొర్రెల కాపర్లు మందరిని ఏం చేస్తారు, తీసుకొస్తారు, లోపల పెడతారు, వాళ్ళు వేసిస్తారు, వీళ్ళు నిద్రపోతారు. కానీ ఇక్కడ చూస్తుంటే మాట, తమ మందను కాచుకొని చుండగా వారికి దేవుని దూత చెప్పింది. ఆ తర్వాత గొర్రెల కాపర్లు ఏం చేశారంటే, అది గొర్రెల కాపర్లు అంత చెప్పిన సంగతిని గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యం. ఇక్కడ 17వ వచనంలో, వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి, వాళ్ళు దాచుకోలేదు. వాళ్ళకి కలిగిన సంతోషం, ఆనందం, వాళ్ళకి కలిగిన గొప్ప వింత మళ్ళీ నలుగురితో పంచుకున్నారు. అది దేవుడు మనకి నేర్పించే బుద్ధి. నీకున్న దాంట్లో ఒక 5 రూపాయలు తీసి సహాయం చేయి. నీకున్న దాంట్లో
ఒకరికి నీ ప్రేమని పంచిపెట్టు, ఒకరికి నీవు వీలైన ఏదో చిన్నదో పెద్దదో ఏదో సహాయం చేయి. ఇది దేవుడు మనకి నేర్పించాడు. ఏంటి మనకి నేర్పించింది జాన్ బెవడయ్య గారు మనకి నేర్పించారు. దీనివల్ల ఇది నాన్న మీరందరూ కూడా గాలి అని చెప్పి కబురు వస్తే కబురు ప్రార్థన చేయండి మా కోసం మీ కోసం. సరేనా? కొంచెం ప్రార్థన చేసుకున్నాం. గొప్ప దేవ, జీవముల తండ్రి, సృష్టికర్త, పరిశుద్ధుడా, పవిత్రుడా, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయినా సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు, సర్వంతర్యామైన దేవుడవు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా మీరు ఇక్కడ ఉన్నారని నమ్ముతున్నాం. మీ సన్నిధి మాకు ఇచ్చారని నమ్ముతున్నాం. మీరు మమ్మల్ని చూస్తున్నారని నమ్ముతున్నాం. దేవాన్ని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా నైనా బిడ్డలు ప్రభువా, పోలియో పిల్లలు నైనా ప్రభువా ఎక్కడెక్కడ ఉన్నారు కానీ ప్రభువా నైనా మీ నామంలో ఇక్కడ ఫంక్షన్ చేస్తామని చెప్పినప్పుడు వచ్చారు. వారందరినీ బట్టి కూడా మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారందరినీ మీరు దీవించారు, ఆశీర్వదించారు. వారినైనా ఈ సంస్థలో కొన్ని సంవత్సరాల నుండి చదువుకొని ఇంకా జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి రావడానికి సహాయం చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువనైనా క్వీనీ ప్రభువనైనా అదేవిధంగా ఈ సంస్థ వాళ్ళు నైనా పోలియో స్టూడెంట్స్ విషయంలో తండ్రి ఆలోచించుకొని వారిని ఒకసారి జమ చేసి వారితో నైనా కొంత సమయాన్ని గడిపి ప్రభువా మీ జన్మదిన సంతోషంలో వారితో కూడా పంచుకొని నైనా ప్రభువా సంతోషించే సమయం దయచేయాలని ఆశపడ్డాం. అది జరిగింది. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవనైనా కుటుంబాన్ని దీవించి చేసిన పనిని దీవించి నాయన ప్రభువా వీరి ద్వారా నలుగురికి ఆశీర్వాదం కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నైనా మేము చదివినట్టుగా, విన్నట్టుగా, చూసినట్టుగా జాన్ బెవడయ్య గారు నాకు నేర్పిన పాఠం ప్రభువా, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించి మనం ఈ వాక్యాన్ని మా జీవితాల్లో మేము నెరవేర్చుకొని ఆ విధంగా ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఇంకొకసారి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతుల్లో పెట్టి ఆశీర్వదించండి. నాయన వారిని మీరు చెప్పినట్టుగా తండ్రి వారిని ఫలింపజేయండి. నాయన వారిని ఆశ్రయ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఏంటి సంస్థను మా ప్రతి ఒక్కరిని నాయన మీ చేతుల్లో పెట్టి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మేమందరం నాయన ప్రభువా మీ కృపలో నాయన ఇంకా ఈ రాబోయే కాలంలో కూడా మీ సేవ చేసే కృప దయచేయండి. మీ నామాన్ని మహింపరిచే కృప దయచేయండి. ప్రభువా తండ్రి మీ యొక్క నీడలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. కదా ఆ సమయంలో మరి డాక్టర్ సర్వండి మరొకరైతే ఆ తుఫానికి కదా 97 కదా. కానీ మిమ్మల్ని ఎంతగా ప్రేమించారంటే ఆ జర్నీ ఎంత ఇబ్బందికరమైనా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి మనం అందరూ కూడా నచ్చబట్టుకోవాలి. తుఫాను వేసుకున్న తర్వాత వెంటనే బయలుదేరి మరి చెన్నై చూడటానికి మరి గొప్ప అవకాశం. అలాగే అనేక సార్లు మరి హైదరాబాద్ కూడా వెళ్ళాం కదా. ఫిల్మ్ ఫెస్టివల్, చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ అప్పుడు కూడా తీసుకెళ్ళారు. అంతటి ప్రేమను చూపించిన మరి జాన్ బెవడయ్య గారు అదే ప్రేమను ఈ బయట నుంచి మరి ఆ ప్రేమను కొనసాగిస్తున్న డైరెక్టర్ గారు మన ప్రీతం మేడం గారు మిమ్మల్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మేము కూడా ప్రతి ప్రాంతంలో మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి చాలామంది ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు, ఇంకా ప్రభువుని రక్షకుడిగా తెలుసుకున్న వారు ఉన్నారు. ఇంకా వారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఈ లోకంలో ఉంటుండగానే మన జీవితాన్ని మన భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. మీరు ఏజీలో ఏమైతే మంచి విషయాలు నేర్చుకున్నారో ఆ విషయాలను ఇతరులకు పంచాలి. ఆ విధంగా ఆ ప్రేమను మన ఇతరులకు తెలియజేసి మీరు నిజమైన దేవుని బిడ్డలు అని మనం సాటి చెప్పగలగాలి. దేవుడు అందరినీ దీవించిన గాక. రీతిగా ఈ లోకానికి వచ్చారని ప్రభాని దాసు ద్వారా ఈరోజు తండ్రి మాకు మాట తెలియజేసిన వందనాలు. ఎందుకంటే పరలోకంలో తండ్రితో సమానంగా ఉంటారు.
విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఇస్తున్న